హాయ్ హలో వెల్కమ్ టు ఇంటింటి రామాయణం 2.0. నేను మీ శ్వేత. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ప్రేమ పెళ్ళి పార్ట్ 2. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మళ్ళీ రీప్లే చేసుకున్నాడు. స్నేహ రావడం, తను అరుస్తున్నప్పుడు స్నేహ కళ్ళల్లో కనిపించని సన్నటి నీటి పొర. ఆ నీళ్లు తనని తిడుతున్నందుకైతే కాదు, ఆ కళ్ళు ఎక్కడో చూశాను అనుకుంటూ ఉండగా తను మాట్లాడడం, తన వాయిస్ అండ్ తను చెప్పింది విని తనెవరో కనిపెట్టేశాడు. ఎందుకంటే తను గోకుల్ ఆఫీస్లో వర్క్ చేస్తుందని తనకి తెలుసు. స్నేహ ఎందుకు తనని వదిలి వెళ్ళిపోయింది, ఎందుకు దగ్గరలోనే ఉన్నా దూరంగా ఉంటుంది, అసలు ఏం చేస్తుంది తెలుసుకోవాలని చూస్తున్నాడు. స్నేహ అబ్బాయి రవికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసి, ఇక నేను వెళ్తాను, మీకు ఓకే కదా, ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయండి, ఏమాత్రం అశ్రద్ధ వద్దు, అసలే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఏం తేడా రాకూడదు అంది. అబ్బాయి, మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా, నువ్వు ఇక్కడే ఉండు. నో, కుదరదు. అరే, ఇప్పుడు నువ్వే అన్నావు కదా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, తేడా రాకూడదు అని. అయితే నువ్వు ఇక్కడే ఉండు స్నేహ, అప్పుడు మనం ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసి ప్రశాంత్ గారి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు. స్నేహ ఆలోచిస్తుంది. తను రోజు ఈ ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటే ఎప్పటికైనా ప్రశాంత్ కంట్లో పడే ప్రమాదం ఉంది. ఆయన నన్ను చూస్తే మండిపడతాడు. ఏం చేయాలి? మన కంపెనీ గ్రోత్ గురించి కూడా ఆలోచించు స్నేహ అంటాడు అభయ్. ఉఫ్ అభయ్, బట్ నేను రోజు ఇక్కడికి రాలేను. ఏ స్నేహ, ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రాబ్లమా చెప్పు, ప్రశాంత్ సార్తో నేను మాట్లాడతాను. అసలు ప్రాబ్లం ఆయనతోనేరా, నీకు ఎలా చెప్పాలి? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం తెచ్చి నెత్తిన పెడతాడో అనుకొని, ఓకే, నేను డైలీ ఒక 2 గంటలు వచ్చి వర్క్ ఫినిష్ చేసి వెళ్తాను. అది కాదు స్నేహ, ఒక్కసారి. షూ అభయ్, ఇదే ఎక్కువ. అయినా నాకు తెలియని వర్క్ కాదు, ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వేం దిగులు పడకు ప్రాజెక్టు గురించి, ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. అభయ్ నోరు తెరిచి స్నేహ వెళ్ళిన వైపే చూస్తుంటే రవి వచ్చి, హాహా రే అభి, నువ్వు చాలా తెలివైన వాడివి అని ఫీల్ అవుతావు కదా, స్నేహతో మాట్లాడి గెలవరా చూద్దాం. అక్కడ ఉంది స్నేహరా, తనతో అంత ఈజీ కాదు. ఏం పిల్లరా అసలు, ఏ మాట ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు పాపకి. సరేరా, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాన్రా అని స్నేహని సీక్రెట్గా ఫాలో అవుతూ వెళ్ళాడు. స్నేహ స్కార్ఫ్ కట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరికోసమో వెయిట్ చేస్తుంది. అభయ్ వచ్చి స్నేహకి కనపడకుండా చెట్టు చాటు నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు. కాసేపటికి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ఒక వ్యక్తి వచ్చి స్నేహతో మాట్లాడుతున్నాడు. అతను, సారీ స్నేహ, కొంచెం వర్క్ లేట్ అయింది, వెయిట్ చేయించానా? స్నేహ, ఇట్స్ ఓకే, నీ డ్యూటీ ఎలాంటిదో నాకు తెలుసు కదా. మొన్న స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చింది ఇతనికే కదా, ఇతను ఎక్కడో చూశాను, ఎక్కడబ్బా అనుకుంటూ ఉండగా, స్నేహ కలవాలి అన్నావు, ఏం మాట్లాడాలి చరణ్? ఏసీపీ చరణ్, న్యూస్లో చూశాను, ఇతనే కదా. ఈ మేడం గారు ఇతన్ని కలవడం ఏంటి? హా స్నేహ, మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, ఆ మినిస్టర్ పక్కా ప్లాన్తో తన ఇంట్లో ఏ సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. చా అని అసహనంగా కాలిని నేలకేసి కొట్టింది. డోంట్ గెట్ యాంగ్రీ స్నేహ, కూల్. ఏం కూల్ చరణ్, తప్పు చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు, బలైపోయిన మనం వాడి తప్పులని చూపించడానికి, వాడికి శిక్ష పడడానికి సాక్ష్యాల కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం. అన్ని వేళలా ఆవేశం పనికిరాదు అని చెప్తావు, ఇప్పుడు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అతను అంత పక్కాగా అతనిపై ఏ ఆరోపణ లేకుండా ఉన్నాడు. అతనికి శిక్ష పడాలి అంటే మనం కొంచెం ఓపికగా ఉండాలి స్నేహ. అప్పుడు కొంచెం కూల్ అయ్యి ఆ పరందామయ్య గాడికి శిక్ష పడేలా అంటే నేనేం చేయాలి చెప్పు? మొన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, అతనికి ఎగనెస్ట్గా ఇంకా పక్కాగా సాక్ష్యాలు కావాలి.
అతని ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ ప్రపంచానికి తెలియాలి. ఓకే, నేను ప్రయత్నిస్తా. నా ప్రాణాలు పోయినా పర్లేదు, వాడికి మాత్రం శిక్ష పడాలి. ఎలా అయినా సాక్ష్యాలు సంపాదిస్తాను. జాగ్రత్త స్నేహ, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. నువ్వేం చేయాలన్నా ముందు నాకు చెప్పు. నీకేమన్నా అయితే నేను ఇంకొకరికి సమాధానం చెప్పాలి, గుర్తుంచుకో. స్నేహ చిన్నగా నవ్వి, అలాగే, ఇంక నేను వెళ్తాను. ఎక్కువసేపు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అవుతుంది, నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు చరణ్. స్నేహ స్కార్ఫ్ తీసేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ విసిరేసి అక్కడే బెంచ్ మీద అసహనంగా కూర్చొని ఆలోచిస్తుంది. తన కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. దోసిళ్ళ మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అబ్బాయి స్నేహాన్ని అలా చూసి షాక్ అయ్యాడు. రోజు చూసే స్నేహ ఈ స్నేహ ఒక్కరేనా అన్న అనుమానం వచ్చింది. తనని అలా చూసి గుండెని మెలిపెట్టినట్టుగా ఉండి తన దగ్గరికి వెళ్దామని ఒక అడుగు వేసి తన ఎదురుగా వ్యక్తిని చూసి ఆగిపోయాడు. ఆ వ్యక్తి పెద్ద పెద్ద అడుగులతో స్నేహాన్ని చేరి తన గుండెల్లో పొదుపుకున్నాడు. వచ్చింది ఎవరో తెలుసుకున్నా తనకిప్పుడు ఆ స్వాంతన కావాలేమో. అతన్ని మరింతగా హత్తుకొని ఎందుకు, నాకే ఇలా ఎందుకు అని తనివి తీరా ఏడుస్తుంది. అబ్బాయికి అక్కడ జరుగుతుంది చూసి కళ్ళు బయళ్ళు కమ్మాయి. అక్కడే ఉన్న చెట్టుని సపోర్ట్గా చేసుకొని నిలబడి చూస్తున్నాడు. స్నేహ కాసేపటికి తేరుకొని ఆ వ్యక్తికి దూరం జరిగి ఐఎమ్ సారీ అంది. ఇట్స్ ఓకే. వాట్ హ్యాపెన్ స్నేహ, ఏమైంది నువ్వు ఇలా? తలదించుకొని ఏం లేదు, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఐఎమ్ సారీ. కాసేపు ఇద్దరి మధ్య మౌనం తర్వాత మళ్ళీ తనే రా వెళ్దాం అని చేయి పట్టుకున్నాడు. అది నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా? నేను రాను. అనవసరంగా మీరు నా కోసం చూడొద్దు. నాకు మీరు చూపించే జాలి దయ అవసరం లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు స్నేహ? నాకు నీ మీద ఉంది జాలి కాదు. నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు స్నేహ, నేను చూసుకుంటాను. నాకు ఏ ప్రాబ్లం లేదు, ఉన్నా నేను సాల్వ్ చేసుకోగలను. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. స్నేహాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పటికి వెళ్తున్నాను, కానీ ఎప్పటికీ నిన్ను వదలను, గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ అనుకుంటూ కన్నీళ్లతో అతను వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే కూర్చొని ఆలోచిస్తుంది. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న అబ్బాయి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. అసలు తాను చూస్తుంది కళ నిజమా తెలుసుకోవడానికి నిమిషం పట్టింది. బాబోయ్, నా బుర్ర హీట్ ఎక్కేలా ఉంది. ఇంకా నా వల్ల కాదు. ఏంటో స్నేహనే అడిగి తేల్చేసుకుందాం అనుకుని స్నేహ దగ్గరికి వెళ్ళాడు. అభయ్, హాయ్ స్నేహ. స్నేహ అభయ్ని చూసి షాక్ అయ్యి పైకి కనిపించనివ్వకుండా నవ్వుతూ, హే అభయ్, నువ్వేంటి ఇక్కడ? అమ్మో, ఈ పిల్లలో అపరిచితుడిలాగా అపరిచితురాలు ఏమైనా ఉందా? అంతలోనే కోపం, అంతలోనే ఏడుపు, అంతలోనే నవ్వు అనుకుంటూ ఉన్నాడు. రే అభయ్, నిన్నేరా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం చించుతున్నావురా అంతలా? ఏం లేదు, ఇటు పని ఉండి వచ్చాను. నిన్ను చూసి ఇలా వచ్చా. అవునా అని సైలెంట్ అయిపోయింది. స్నేహ, నిన్నొకటి అడగాలి. అడుగు బాబు, ఏంటి నీ డౌట్? అది నేను ఇప్పుడు ఒకరిని చూశాను నీతో. చూసేశాడు అనుకొని ఎవరు అబ్బాయి? ప్రశాంత్. స్నేహ తలెత్తి అబ్బాయి వైపు చూసింది. ఎస్ స్నేహ, ప్రశాంత్ని చూశాను. మీ ఇద్దరికి అంత క్లోజ్ రిలేషన్ ఉందా? స్నేహ సైలెంట్గా ఉంది. చెప్పు స్నేహ, ప్రశాంత్ ఎవరు? మీరు ఫ్రెండ్సా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మరి ఆఫీస్లో ఎందుకు తెలియని వాళ్ళలా ఉన్నారు? ఇప్పుడు నువ్వు తనతో ఎందుకు అంత హార్ష్గా మాట్లాడావు? స్నేహ కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. మాట్లాడు స్నేహ, ప్రశాంత్ ఎవరు? నీకేమవుతారు? నా ప్రాణం. వాట్? ఏమన్నావు? ఎస్, హీ ఈజ్ మై లైఫ్, మై హస్బెండ్. అంటే నీకు? స్నేహ ఏడుస్తూ హా, పెళ్ళైంది అంటుంది. అదండి మ్యాటర్. స్నేహ ప్రశాంత్ వైఫ్. అలాగే అబ్బాయి ఎవరు అంటున్నారు కదా? స్నేహని ఆఫీస్లో లవ్ చేస్తున్న అబ్బాయి.
ఇప్పుడు మీ అందరికీ కొంచెం క్లియర్ అయిందనుకుంటా. స్నేహాకి పెళ్ళయిందని తెలిసి అబ్బాయి షాక్ అయ్యాడు. ఆ క్షణం తనని ఎవరో అగాధంలోకి తోస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. తనకి ఎన్నో ప్రశ్నలు అడుగుదామంటే గొంతు పెగలడం లేదు. తన బాధ అర్థం చేస్తుందేమో స్నేహ చెప్పడం స్టార్ట్ చేసింది. ఏ ఆడపిల్లకైనా అమ్మా నాన్న తర్వాత భర్తే ప్రపంచం. నాకు అంతే. తను ఒక్కడు ఉంటే చాలు అనుకున్నాను. కానీ అది నా అత్యాశ అని తర్వాత తెలిసింది. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే అమ్మాయిని. మా నాన్న రాఘవ, అమ్మ లక్ష్మి. ఒక్కదాన్నే కాబట్టి నన్ను మరీ గారాబంగా అయితే పెంచలేదు. ధైర్యంగా ఎలా ఉండాలో చిన్నప్పటి నుండే చెప్తూ వచ్చారు. అందుకే జర్నలిస్ట్ అయ్యాను. నేనేదో సమాజాన్ని మార్చేయాలి అని కాదు, నా ముందు జరిగిన తప్పుని మాత్రం సరిదిద్దాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయాలి అనుకున్నాను. అటు ప్రశాంత్ స్నేహ దగ్గర నుండి వెళ్ళాక స్నేహని ఫస్ట్ టైం ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ నుండి మీ వెర్షన్లో రాస్తున్నాను, అంటే అబ్బాయికి మీకు ఒకేసారి అర్థం అవ్వాలని రాస్తున్నాను. స్నేహ డిఆర్కే ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేస్తుంది. స్నేహ చేసే న్యూస్ కవరేజ్ ఛానల్కి వెళ్ళేదానికన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, లేదా తనే తప్పు చేసిన వాడికి అర్థమయ్యేలా గుణపాఠం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు స్నేహ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. లక్ష్మి గారు బయట గార్డెనింగ్ చేస్తూ వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు కావాలి అని అడిగారు. నా పేరు ప్రియ అండి, స్నేహ అక్కని కలవడానికి వచ్చాను. అవునా, లోపలికి రమ్మా అని సోఫాలో కూర్చోమని చెప్పి స్నేహని పిలవడానికి వెళ్ళారు. లక్ష్మి గారు వెళ్ళేటప్పటికి స్నేహ రెడీ అవుతూ ఉంటుంది. తమరు సమాజ సేవకి రెడీ అయినట్టున్నారు. అప్పుడే హా అమ్మా, అవ్వకపోతే ఎలా అని నవ్వుతూ అమ్మా ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. సరే ఇప్పుడే తెస్తా, నీకోసం ఎవరో ప్రియా అనే అమ్మాయి వచ్చింది, వెయిట్ చేస్తుంది హాల్లో. ఓకే ఓకే నేను చూస్తా అని హాల్లోకి వెళ్ళింది. స్నేహ వెళ్తుండగానే ప్రియా లేచి హాయ్ అక్క అంది. ప్రియా హా నేనే అక్క, చెప్పు, నన్ను కలవాలి అన్నావంట కదా, ఏం పని నాతో? అది అక్క, మేమిక్కడే మీ పక్క స్ట్రీట్లో ఉంటాం. నేను సివిఆర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను. మా కాలేజ్లో రాజేష్ అని ఒక అతను, ఇంకా అతని ఫ్రెండ్స్ ర్యాగింగ్ పేరుతో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. చూసి చూడనట్టు వదిలేద్దామంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను. ఇంట్లో చెప్దామంటే నా చదువు ఎక్కడ మాన్పించేస్తారో అని భయం. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే నా ఫ్రెండ్ గీత మీ ఇంటి పక్కనే ఉంటుంది. తను మీ పేరు చెప్పి మిమ్మల్ని కలవమంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అక్క. అంతా విని ఓకే, నేను రేపు మీ కాలేజ్కి వస్తాను. ఓకే థ్యాంక్స్ అక్క, కానీ నా పేరు అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు, నేను రేపు వస్తాను. ఓకే అక్క అని వెళ్తుంటే ప్రియా అని పిలిచింది. ఒకసారి నాకు ఆ రాజేష్ డీటెయిల్స్ చెప్పు. ప్రియా చెప్పింది. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ప్రియా వెళ్ళిపోయింది. ఇంకో పంచాయతీనా అన్న మాటకి పక్కకి తిరిగి చూసింది. చేతిలో కాఫీ కప్తో లక్ష్మి గారు ఉన్నారు. అదేంటో అమ్మా. అమ్మ కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తుంది. హా అమ్మ, పొద్దు పొద్దునే అమృతం లాంటి నీ చేతి కాఫీ తాగుతుంటే ఆహా సూపర్ మమ్మీ. నాన్న క్యాంప్కి వెళ్ళి పాపం నీ చేతి కాఫీ మిస్ అవుతున్నారేమో. ఏంటి పొద్దున్నే నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు? నాతో ఏం పని వచ్చిందేంటి? నువ్వు మరీ అమ్మా, కూతురు పొగుడుతుంటే మురిసిపోకుండా నాతో ఏం పని అంటావా? నీ కూతురు అందరిలా కాదు అని నీకు తెలీదా? నేను హట్ అయ్యాను. సాయంత్రం వరకు నీతో మాట్లాడను అని కాఫీ ఫినిష్ చేసి బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా అని వెళ్ళిపోయింది. హా ఏం వేషాలు వేశావే? సాయంత్రం వరకు ఫోన్ చేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పి వెళ్తున్నావు కదా. ఈవినింగ్ రా చెప్తా నీ పని అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. బయటికి వచ్చిన స్నేహ తన స్కూటీ తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ మేనేజర్ని కలిసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడి అక్కడ నుండి న్యూస్ కవరేజ్ కోసం తన అసిస్టెంట్ విష్ణుతో కలిసి వెళ్ళింది. రోడ్డు మీద కూర్చొని విష్ణుతో బాధాకాని వేసింది.
స్నేహ: రే విష్ణు, నువ్వు కెమెరామెన్ ఎందుకయ్యావురా? అదేంటక్క అలా అడిగావు? ఈ జాబ్ నువ్విప్పించిందేగా. అది నాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జాబ్ కావాలి అన్నప్పుడు కెమెరామెన్ జాబ్ కావాలి అని నువ్వే అన్నావు కదరా, ఎందుకు? ఓ అదా, ఏం లేదక్క, నేనా మీలాగా గడగడ మాట్లాడలేను. అలానే కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చొని పనిచేసే మెంటాలిటీ నాది కాదు. కాకపోతే నా పేరు టీవీలో వినపడాలనే ఆశతో కెమెరామెన్ అన్నాను. ఓర్ని, కష్టపడకుండా పేరు వినపడాలి అనుకున్నావు, అంతేగా అంతేగా. రే విష్ణు, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిలో మనం కనపడకూడదు, మన పనితనం మాత్రమే కనపడాలిరా. ప్రతిఫలం ఆశించి చేసే ఏ పనైనా మనకి డబ్బు పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ మన సంతృప్తి ఉండదు. నువ్వు చెప్పేది అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి అలాగే పాటిస్తా. అక్క, ఇక నుండి నా పనిని జీతం కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం చేస్తా. దట్స్ గుడ్ రా విష్ణు. ఇప్పుడు మనం మన సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళాలి, పోదామా? ఇప్పటి వరకు ఖాళీగా కూర్చున్నావు, మరేం పని లేనట్టు. రే, ఖాళీగా ఎవరు కూర్చున్నారు? మనం ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడే ఇంటర్వ్యూ చేస్తావా ఏం? కాదురా, ఆ వ్యక్తి వచ్చే టైం అయింది కదా ఫాలో చేయడానికి. అక్క, ఏం అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్? ఇంకా నువ్వు అర్థం చేసుకునే స్టేజ్కి రాలేదు కానీ నేను ఒక వెహికల్ నెంబర్ చెప్తా, ఆ వెహికల్ రాగానే ఫాలో అవ్వు. AP16. ఎవరిదాకా వెహికల్? ఇందాక చెప్పా నీకు ఇంకా స్టేజ్కి రాలేదు అని. సో నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. సరే, నీ బ్లాక్ కలర్ స్కార్పియో కార్ స్నేహ చెప్పిన వెహికల్ నెంబర్తో ఉండడంతో స్నేహని అలర్ట్ చేశాడు విష్ణు. వెహికల్ వెళ్తుండగా వీళ్ళిద్దరూ వెనకే ఫాలో అవుతున్నారు. విష్ణు, నువ్వు కొంచెం కూడా తల తిప్పకు, స్ట్రైట్గా పోనివ్వు, ఆ వెహికల్ మిస్ అవ్వనివ్వద్దు. అక్క, ఇది ఎవరో VIP కార్లా ఉంది, నా గెస్ కరెక్టేనా? పర్లేదురా, నీకు మెదడులో గుజ్జుంది, బాగానే పనిచేస్తుంది. అవన్నీ తర్వాత, ముందు పనవ్వని చెప్తా. ఈలోగా కార్ ఎవరికో డాష్ ఇచ్చి కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. ఓ షిట్ అని కార్ చేసిన ప్లేస్కి వెళ్ళారు. ఎవరో పెద్దావిడ కింద పడిపోయి మడుగులో ఉంది. ఓ గాడ్ అనుకొని వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. ఆమెకు కొంచెం దూరంలో పడి ఉన్న పూల సజ్జని చూసి ఆవిడెవరు రోడ్డవతల వైపు ఉన్న గుడికి వెళ్ళి వస్తున్నట్టు ఉంది అన్నాడు విష్ణు. వెధవలు, వాళ్ళని మాత్రం ఊరికే వదలనని ఆవిడ తలకి తన స్కార్ఫ్ కట్టింది. ఎక్కువగా పోకుండా అంబులెన్స్ రాగానే విష్ణు, నువ్వు హాస్పిటల్కి వచ్చేయి అని చెప్పి ఆవిడతో స్నేహ వెళ్ళింది. ఆవిడతో పాటు వచ్చిన డ్రైవర్ టీ తాగడానికి వెళ్ళి అప్పుడే వచ్చాడు. ఏమైందని అడిగితే ఎవరో ఒక ఆవిడకి అని చెప్పాడు విష్ణు. అక్కడ పడిన పూల సజ్జ చూసి వాళ్ళ అమ్మగారే అని గుర్తించి వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసి చెప్పాడు. అతను డ్రైవర్ని ఫోన్లోనే బండబూతులు తిట్టి అంబులెన్స్ని ఫాలో అవ్వు, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో నాకు ఇన్ఫామ్ చేయి అని ఫోన్ పెట్టేస్తాడు. డ్రైవర్ అంబులెన్స్ని ఫాలో అయ్యి సంజీవని హాస్పిటల్ అని చెప్పడంతో అతను కంగారుగా హాస్పిటల్కి వచ్చాడు. వస్తూనే డ్రైవర్ చెంప పగలగొట్టాడు. మా నాన్నమ్మకి ఏమైనా అవ్వాలి, నీకు ఈరోజే లాస్ట్ రోజు, గుర్తుపెట్టుకో అని. నానమ్మ ఎక్కడుంది? డ్రైవర్ చెంపపై చేయి పెట్టుకుని ICU వైపు చేయి చూపించాడు. అతను వేగంగా నడుచుకుంటూ ICU దగ్గరికి వెళ్ళాడు. బయట స్నేహ కూర్చొని ఉంది. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ టక్ చేసుకొని టై కట్టుకొని ఉన్న అతన్ని చూసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో జాబ్ అనుకుంటూ మీరు అని అడిగింది. లోపలుంది మా నానమ్మ అని చెప్పాడు సీరియస్గా. మీ నానమ్మ గారిని ఎవడో వెధవా చేసి వెళ్ళాడు. ఇప్పుడు నేను మా విష్ణు వెనకే ఉన్నాం, అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చామని అతను అడక్కపోయినా చెప్తుంది. ఓ ఓకే అన్నాడు. అతను ఇంకేం మాట్లాడలేదు, అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. రే విష్ణు, మనం ఆవిడ్ని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాం అన్నా కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదేంట్రా? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం మనిషిరా అసలు?
కొంతమంది డబ్బున్న వాళ్ళు అంతే అక్క, కొంచెం పొగరుగా ఉంటారు. మరి ఇంత యాటిట్యూడ్ ఏంట్రా అసలు? నాకు అస్సలు నచ్చలేదు. ఇతనికి అర్జెంటుగా ఈ స్నేహ యాటిట్యూడ్ పరిచయం చేయాలి. అక్క, ఆయన ఏదో బాధలో ఉండి అలా ఉన్నారేమో. మనకెందుకు రిస్క్, వదిలేయి. నేను వదలరా. ముందా పెద్దవిడ సేఫ్ అవ్వని, అప్పుడు చెప్తా ఈయన గారి పని అని కోపంగా చూస్తూ అంటుంది స్నేహ. ఇంతలో లోపల నుండి డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ఇద్దరు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్నేహ ఈ విషయం ఆయన గారికి చెప్పండి అంది చేయి చూపిస్తూ. డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళి పిలిచిన పలకకపోవడంతో భుజంపై చేయి వేశాడు. ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి, మా నాన్నమ్మకి ఎలా ఉంది? తలకి దెబ్బ తగిలింది, కొంచెం కుట్లు పడ్డాయి, బెడ్ రెస్ట్ అవసరం, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకూడదు. ఓకే డాక్టర్, నేను వెళ్ళి చూడొచ్చా? యా ష్యూర్ అని డాక్టర్ వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మనిషికి థ్యాంక్స్ అనే పదం ఒకటి ఉందని అసలు తెలియదనుకుంటారా? కనీసం డాక్టర్కి కూడా థ్యాంక్స్ చెప్పలేదు. అక్క, నాకు డౌట్. మనం ఒక కార్ని ఫాలో అవుతూ మధ్యలో వల్ల ఇటు వచ్చాం. నువ్వు ఆ కార్ని మిస్ అయ్యామని ఆలోచించకుండా ఆయన గురించి ఎందుకు అంతలా పట్టించుకుంటున్నావు? రే విష్ణు, అంటే నువ్వెవరిని అసలు కేర్ చేయవు కదా. అసలు ఈయన విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు నోరు ముయ్యకపోతే నీ మూతి పగులుతుంది. హాస్పిటల్లోనే ఉన్నాం, గుర్తుంచుకో. అమ్మో వద్దులే, బాగానే ఉన్నారని తెలిసిందిగా, మనం వెళ్దామా ఇంకా? పద పోదాం అని ఆవిడ్ని గ్లాస్ విండోలో నుండి చూసి బయటకు వచ్చేశారు. వెళ్తూ వెళ్తూ స్నేహ ఒక పేపర్లో ఏదో రాసి అక్కడ ఉన్న నర్స్ చేతికిచ్చి, ఇది ఆయనకి ఇవ్వండి అని వచ్చేసింది. ఎస్, అతనే ప్రశాంత్. కరెక్ట్గానే గెస్ చేశారు. స్నేహ రాసిచ్చిన స్లిప్ నర్స్ తీసుకెళ్ళి ప్రశాంత్కి ఇచ్చి, సార్, ఇందాక మీతో మాట్లాడిన మేడం మీకు ఇమ్మని ఇచ్చారు. ప్రశాంత్ డౌట్గా చూస్తూ ఆ పేపర్ తీసుకున్నాడు. ఓపెన్ చెయ్యాలా వద్దా అని ఆ పేపర్ని కాసేపు అటు ఇటు తిప్పి ఓపెన్ చేసి చూశాడు. మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. సాయం చేసిన వారికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కనీసం ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కి కూడా చెప్పలేదు. నాకు చెప్పలేదని నేనేం ఫీల్ అవ్వడం లేదు, ఎందుకంటే నేను మీ థ్యాంక్స్ కోసం హెల్ప్ చేయలేదు. బట్ ఈ పద్ధతి మంచిది కాదు, సో మార్చుకుంటారని చెప్తున్నా. ఐ హోప్ మీరు ఇంకెప్పుడు నాకు కనిపించకూడదని కోరుకుంటున్నాను. బికాస్ ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. చదవగానే ప్రశాంత్కి కోపం వచ్చేసింది. కోపంగా లేచి బయటకు వెళ్తుండగా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వరలక్ష్మి గారికి మెలకువ వచ్చింది. చిన్న అన్న పిలుపుకి ఆగిపోయి వెనక్కి వచ్చి వరలక్ష్మి గారి చేయి పట్టుకొని, నానమ్మ ఎలా ఉంది ఇప్పుడు నీకు? నువ్వు బాగానే ఉన్నావా చెప్పు. ప్రశాంత్ బుగ్గపై చెయ్యి వేసి, బాగున్నాను నాన్న. నా గురించి బెంగపడ్డావా? మరి కాదా, నాకు ఉంది నువ్వొక్కదానివే. అమ్మా నాన్నలా నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోగలనా? నీకు పెళ్లి చేసే వరకు నాకేం కాదు నాన్న. నీకు తోడునిచ్చే వెళ్తాను. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నువ్వు నాతో ఉండు చాలు. ఇప్పుడు రెస్ట్ తీసుకో, ఇంకేం మాట్లాడకుండా. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు చిన్న? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి నానమ్మ. ఒకసారి పిలువు, మాట్లాడాలి. సరే అని బయటకు వచ్చి చూస్తే అక్కడ స్నేహ వాళ్ళు కనిపించలేదు. పేపర్ ఇచ్చిన నర్స్ని అడిగితే ఇందాకే వెళ్ళిపోయారని చెప్పింది. ప్రశాంత్ మళ్ళీ వరలక్ష్మి గారి దగ్గరికి వచ్చి, వాళ్ళు వెళ్ళిపోయారంట నానమ్మ. అయ్యో చిన్న, వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా, నువ్వైనా చెప్పావా? అది లేదు నానమ్మ. వరలక్ష్మి చిరుకోపంగా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు చిన్న? వాళ్ళు కాపాడింది నీ నానమ్మ ప్రాణాన్ని. కనీసం తన పేరైనా తెలుసుకున్నావా? లేదు అని తల అడ్డంగా ఊపాడు. వరలక్ష్మి కోపంగా చూస్తుంది. ఐఎమ్ సారీ నానమ్మ, నీకేమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నాను. అప్పుడు ఇవేం మైండ్లోకి రాలేదు, అందుకే ఎవరిని పట్టించుకోలేదు. సారీ. నేను నిన్ను ఈ విషయంలో క్షమించాలంటే ఆ అబ్బాయిని అమ్మాయిని నా దగ్గరికి తీసుకురా చిన్న. నువ్వెలాగో మనిషి ఎదురుగా ఉన్న కృతజ్ఞత చూపించలేదు. నేను తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సరే నానమ్మ, తీసుకొస్తాను.
నువ్వు నాతో మాట్లాడతావు కదా? తీసుకొచ్చాకే. సరే, ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఎక్కువ ఆలోచించకు దీని గురించి. నేను మాట ఇచ్చాను అంటే తెలుసుగా. ఈ మనవడి గురించి ఓకేనా? అని కళ్ళు మూసుకుని పడుకుంది వరలక్ష్మి. దొంగ మొహంది. ఈ ప్రశాంత్కి లెక్చర్ ఇచ్చింది. ఇప్పుడు నానమ్మ కూడా నా మీద కోపంగా ఉంది. ఆ అమ్మాయి వల్ల ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. నాకు దొరకాలి, చెప్తా నీ పని అనుకుని చేతిలో పేపర్ నలిపేసి రిసెప్షన్లో డీటెయిల్స్ ఇచ్చారేమో కనుక్కోవడానికి వెళ్ళాడు. డ్రైవర్ గుటకలు మింగుతూ సార్ అనుకుంటూ వచ్చాడు. బ్రతికిపోయావు. ఇంకోసారి రిపీట్ అయిందో నాలో సెకండ్ యాంగిల్ చూస్తావు అన్నాడు. డ్రైవర్ ఆనందంతో థ్యాంక్ యూ సార్ అని వెళ్తుంటే ఆగు అని పిలిచాడు. దేవుడా, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అనుకొని సార్ అన్నాడు. నానమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళ డీటెయిల్స్ రిసెప్షన్లో ఇచ్చారేమో కనుక్కొని నాకు చెప్పు. నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్ అనే డీటెయిల్స్ కనుక్కొని తెచ్చిచ్చి అతను వెళ్ళిపోయాడు. అందులో స్నేహ, విష్ణు ఇద్దరి నెంబర్స్ ఉన్నాయి. చేతిలో ఫోన్ తిప్పుతూ ఎవరికి చేయాలో డిసైడ్ అయ్యి ఫస్ట్ స్నేహ నెంబర్కి ఫోన్ చేశాడు. తను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయని నెంబర్స్ ఎందుకు ఇస్తారో ఏంటో అనుకొని విష్ణు నెంబర్కి చెయ్యబోయి తనకి చేశానుగా, ఆ అమ్మాయి తిరిగి చేస్తుందో లేదో చూద్దాం అని వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫోన్ చూసుకున్న స్నేహ మిస్డ్ కాల్స్ చూసి ఎవరో అనుకుని కాల్ చేసింది. ప్రశాంత్ చేతిలో ఫోన్ ఉన్నా లిఫ్ట్ చేయకుండా చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలి అనుకుంటూ ఉండగా ఫోన్ కట్ అయింది. స్నేహ మళ్ళీ కాల్ చేసింది. నానమ్మ కోసం తప్పదు అనుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అటువైపు నుండి స్నేహ, హలో, ఎవరండి కాల్ చేశారు? ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. హలో, మిమ్మల్ని. ఫోన్ చేశారేంటి అంటే ఏం మాట్లాడారేంటి? హలో, ఐఎమ్ ప్రశాంత్. ఈరోజు హాస్పిటల్. స్నేహ గొంతు గుర్తుపట్టి హో తమరా బాస్, చెప్తా నీ పని అనుకొని యారండి, యారు కావాలి మీకు? ఈజ్ ది స్నేహ? కాదండి, మీరెవరో చేశారో రాంగ్ నెంబర్ అండి. వాట్? అవునండి, మీకు ఎవరు కావాలో వాళ్ళు ఇక్కడ లేరండి. రాంగ్ నెంబర్ అండి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకండి. మా ఇంటాయనకి తెలిస్తే కోపడతాడు అని ఏడుతూ చెప్తుంది. ప్రశాంత్ వెంటనే ఫోన్ కట్ చేసేసి తను నెంబర్ ఏమైనా రాంగ్ టైప్ చేశానా అని చెక్ చేసుకున్నాడు. నెంబర్ కరెక్ట్గానే ఉంది. ఈ డ్రైవర్ ఏమైనా తప్పు నెంబర్ రాసుకున్నాడా అనుకొని విష్ణు నెంబర్కి కాల్ చేశాడు. హలో, ఈజ్ దిస్ విష్ణు? అవును, మీరెవరు? థ్యాంక్ గాడ్ అనుకొని హాయ్, ఐఎమ్ ప్రశాంత్. మార్నింగ్ హాస్పిటల్లో మా నాన్నమ్మని అడ్మిట్ చేశారు కదా. చెప్పండి సార్. నాకు కాల్ చేశారు. మీ నాన్నమ్మ ఎలా ఉన్నారు? యా ఫైన్. తను మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది. నువ్వు మీ ఫ్రెండ్ స్నేహ ఒకసారి హాస్పిటల్కి వస్తారా? సార్, ఒకసారి మా స్నేహ అక్కని కూడా అడిగి చెప్తానండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అక్క నెంబర్ ఒకసారి ఇస్తారా? నేను మాట్లాడతాను. సరే సార్ అని నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ తన దగ్గర ఉన్న నెంబర్ సేమ్ అవ్వడంతో రాక్షసి నాతోనే ఆడుకుంటుందా, చెప్తా ఆగవే నీ పని అనుకొని ఓకే విష్ణు, నేను మీ అక్కకి కాల్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. ఈసారి వేరే నెంబర్ నుండి స్నేహకి కాల్ చేశాడు. స్నేహ లిఫ్ట్ చేసి హలో, హూ ఇస్ దిస్? స్నేహ? స్నేహనే మాట్లాడుతున్నా. ఎవరు? ఐ లవ్ యూ స్నేహ. వాట్? ఎవడ్రా నువ్వు? నేనెవరైతే నీకెందుకులే, ఐ లవ్ యూ చెప్తున్నా కదా, రిప్లై ఇవ్వు స్నేహ. రేయ్, నాతోనే ఆటలా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మూసుకొని ఫోన్ పెట్టు. చెప్పు, తెలుసుకుంటాను. నేను ఫ్రీగానే ఇప్పుడు. ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసా? తెలుసు, అందుకేగా ఐ లవ్ యూ చెప్పాను. వాట్? ఎస్ స్నేహ, నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని. ఇదొక్కటి చాలనుకుంటా ప్రేమించడానికి. చాలదు. ప్రేమించడానికి అమ్మాయి అబ్బాయి అయితే చాలదురా, మనసులు కలవాలి. ఒక మనిషిని చూస్తే మన కోసమే పుట్టారనిపించాలి. ఇలాంటివి నీలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. అదంతా నాకు తెలియదు అమ్మాయి.
నేను నీకే ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా అయిపో. ఏంట్రా అయ్యేది? నువ్వు ఎక్కడున్నావో చెప్పురా వచ్చి, అసలు నీ బాధ ఏంటో తెలుస్తా. సారీ బంగారం, నాకిప్పుడు నిన్ను కలిసే మూడ్ లేదు, నేను చెప్పను, తర్వాత చూద్దాంలే. హా అని ఆవలిస్తూ నాకు నిద్ర వస్తుంది బంగారం, పడుకుంటున్నా, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి స్నేహ ఫేస్ ఎలా ఉండిందో ఊహించుకొని తనలో తానే నవ్వుకొని మళ్ళీ స్నేహకి ముందు చేసిన నెంబర్ నుండి కాల్ చేశాడు. ఇంతకు ముందు ప్రశాంత్ ఇచ్చిన షాక్కి అసలు ఎవడీడు అంత ధైర్యంగా నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాడు? నా గురించి తెలిసే చేశాడా? ఎవడైనా ఏడిపిస్తున్నాడా? ఛీ, నేనేంటి ఇంతలా ఆలోచిస్తున్నా? వాడు మళ్ళీ చేస్తే అప్పుడు చూద్దాం అనుకుంటూ ఉండగా ప్రశాంత్ ఫోన్ వచ్చింది. నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చిరాగ్గా హలో ఎవరు? హలో స్నేహానా? హా మీరు? ప్రశాంత్ తల కొట్టుకొని ప్రశాంతా చెప్పండి, నేనెవరో తెలుసా? చెప్పాలా అండి అన్నాడు వెటకారంగా. స్నేహ తడబడుతూ హా మీ నానమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, చెప్పండి ప్రశాంత్ గారు, ఏం యాక్టింగ్ చేస్తున్నావే అనుకొని మా నానమ్మ మిమ్మల్ని కలవాలంటున్నారు. రేపు మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? వాట్? ఎలా అడిగితే ఏంటి? మ్యాటర్ అయితే మా నానమ్మని కలవడం. మీ నుండి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకొని రేపు నాకు కుదరదు ప్రశాంత్ గారు, నాకు వేరే పనుంది. మీ నానమ్మని నేను తర్వాత కలుస్తానని చెప్పండి. ఈ అమ్మాయిని నేను బ్రతిమలాడడం ఏంటి అసలు అనుకొని రేపు మా నానమ్మని డిశ్చార్జ్ చేస్తారు. మా ఇంటి అడ్రస్ వాట్సాప్ చేస్తాను, రండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఓ గాడ్, ఏం మనిషి అసలు! రిక్వెస్ట్గా మాట్లాడడం రాదు, హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము రాదు, కోపం మాత్రం వస్తుంది. వింత మనిషి అనుకొని ఆ రోజుకి గుడ్ నైట్ చెప్పి బెడ్ ఎక్కేసింది. అటు ఫోన్ పెట్టేశాక ప్రశాంత్ స్నేహకి అడ్రస్ పెట్టి ఇంకొకసారి కలిస్తే మళ్ళీ ఈ అమ్మాయి మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మార్నింగ్ బద్ధకంగా కళ్ళు తెరిచిన స్నేహకి ఎదురుగా ప్రశాంత్ కూర్చొని తన వైపు సీరియస్గా చూస్తూ కనిపించాడు. ఒక్క నిమిషం షాక్ అయ్యి, మీరిక్కడా? నువ్వు రాను అన్నావుగా, తీసుకెళ్ళడానికి వచ్చా. వాట్? రాను అంటే రిక్వెస్ట్ చేయాలి కానీ ఇలా బలవంతంగా తీసుకెళ్తారా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నేనంతే అని స్నేహ చేపట్టుకొని బరాబరా లాక్కెళ్తున్నాడు. వదులు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? హా, ఏదో పెళ్ళాన్ని తీసుకెళ్తున్నట్టు ఇలా లాక్కెళ్తున్నావు. నన్ను వదులు, నేనెక్కడికి రాను అని కింద పడిపోయింది. అమ్మ అని తల రుద్దుకుంటూ చూడు అంతా నీ వల్లే అని కళ్ళు తెరిచి చూసిన స్నేహ తన రూమ్లో ఉండడంతో షాక్ అయింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రేమ పెళ్ళి పార్ట్ 3లో తెలుసుకుందాం. వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.